మూడవ రోజు కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న మూవీ శ్రీకారం. రాజేంద్ర ప్రసాద్ అద్భుత నటనతో ఆడియన్స్ ను మెప్పించిన మూవీ గాలి సంపత్. సో మరి ఫాదర్ అంటే ఎంకరేజ్ చేయట్లేదు, మరి నేను ఎంకరేజ్ చేస్తున్నారా? ఎక్కడో స్క్రిప్ట్ లీక్ ఎక్కడో మీకు లేదో జరిగింది. సినిమా చూసి మాట్లాడేటట్టున్నారు. ఇది సస్పెన్స్ కదా అండి, కొంచెం సస్పెన్స్, కొంచెం మీరు మొత్తం అంతా లీక్ చేయకండి ప్లీజ్. మీరు మా సినిమా చూసి మాకు 19 రిలీజ్ ఉంది. ఏదో ఒక్కటి చెప్పాలి, పిక్ చేసుకోవాలంటే ఏం పిక్ చేసుకుంటారు అది గారు? లైక్ గుడ్ ఆర్ బ్యాడ్? అసలు కోపం ఎందుకు రాలేదంటారు? షీ ఈస్ ఆస్కింగ్ కోపం. థింక్ ఐ షుడ్ షౌట్ ఆన్ యు గైస్. Give la, they'll get good promo video. హాయ్ అది గారు. హాయ్ హాయ్ సురభి. Hi. ఓకే అభినందన మీరు వాళ్ళు అన్నారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే ఫైనల్ గా 50 మిలియన్స్ క్రాస్ అయింది. సో ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్ అయితే బాగా రీచ్ అవుతుంది, ఎందుకంటే సిద్ధిరామ్ గారు పాడారు. సో మంచి సాంగ్ అవుతుంది అనుకున్నా, బట్ ఇంత వైరల్ అవుతుంది, ఇంత ఫాస్ట్గా ఇంత బాగా వెళ్తుంది అనుకోలే. సో అందుకే అండి, హస్బెండ్స్ ఏమో అందరూ వైఫ్లకి డెడికేట్ చేశారు, బాయ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ డెడికేట్ చేసేసారు. కానీ అమ్మాయిలు కూడా పెట్టుకుంటున్నారు ఇంటోన్స్. ఇప్పుడు మా కాలేజీ కూడా అదే సాంగ్. అయ్యో థ్యాంక్ యూ అండి. సో చెప్పండి సురభి గారు, ఒక డైలాగ్ చెప్తారు కదా. అయ్యో డైలాగ్. మూవీ మే ప్రేమ అంటే లేని చోట వేటుకోవడం కాదు, ఉన్న చోట నిలబెట్టుకోవడం. సూపర్ ఎక్సలెంట్. మీరు అంటే ట్రైలర్ చూడగానే ఫస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది, ప్రేమించే వాళ్ళు మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో, ప్రమాదంలో ఉండేటప్పుడు అంత భయంగా ఉంటుంది. అంటే ఎందుకు అంత భయం ఎందుకు వచ్చిందో? ప్రమాదం జరిగితే జనరల్గా అంతే భయంగా ఉంటుంది అనేది డైలాగ్. సో ప్రమాదంగా ఎందుకంటే అది మీరు సినిమా చూడాలి. మీరు చెప్పారా? ఒక చిన్న లైన్ ఇది సినిమాలో ప్రమాదం ఎందుకు జరిగింది, ఎందుకు యాక్సిడెంట్ అయింది? ఎందుకంటే కరెక్ట్గా డ్రైవ్ చేయకుండా ఉంటే వచ్చి బండి యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఎవరున్నారు? ఫస్ట్ హీరోయిన్ ఉన్నారా, సెకండ్ హీరోయిన్ ఉన్నారా? అది మీరు సినిమా చూడాలి. ఎవరున్నారు అని చెప్పేస్తే ఇంకే మాకు మెయిన్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అది మీరు రివీల్ చేస్తే ఇంకా మరి థియేటర్కి వచ్చి. సూపర్. కాంతాతి గారు, మీరు చాలా సాంగ్స్ ఉంటాయి, చాలా సాంగ్స్ అన్ని అయితే ఫీమేల్ కి ఎక్కువగా లైక్ చేస్తారు, లేదంటే ఎక్కువగా మేల్ లైక్ చేస్తారు. మీవి కొన్ని లవ్లీ సాంగ్ కానివ్వచ్చు ఇవన్నీ. సో ఈ సాంగ్ కూడా మీ ఖాతాలో వేసేసుకున్నారు. లక్ అంతే, దానికి మెయిన్ గా నా క్రెడిట్ ఏముందండి మ్యూజిక్ డైరెక్టర్. యంగ్ బాయ్స్ కి టచ్, అప్పుడు అవి యంగ్ బాయ్స్, ఇప్పుడు కూడా అది. సో మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని వదిలేయాలండి. ఏదండి అంటే ఇలాంటి ఖాతాలో ఇలాంటి కాదు, నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ సాంగ్ వచ్చిందండి. ఇంకా చాలా ఇలాంటివి, ఇంకా 50 మిలియన్, ఇంకా 100 మిలియన్ చాలా కావాలి. అది ఎవరినో ఇంకా సినిమా 19th రిలీజ్ అయ్యే టైంకి ఇంకొక 75 to 100 ఈజీగా క్రాస్ అయిపోతుంది, అందులో డౌట్ లేదు. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కదా, చాలా అంటే రియల్ లైఫ్ లో కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా చాలా. సో మరి ఫాదర్ అంటే ఎంకరేజ్ చేయట్లేదు, మరి నేను ఎంకరేజ్ చేస్తున్నారు మూవీలో? Your father is not encouraging, I'm encouraging. No, ఎక్కడో స్క్రిప్ట్ లీక్ ఎక్కడో మీకు లేదో జరిగింది. సినిమా చూసి మాట్లాడేటట్టున్నారు. There is some leak. Spoke to the director. Someone she spoke. డైరెక్టర్ గారు Nobody knows this much. Exactly. Yeah, tell. So your father is not encouraging. So Now if that you have revealed, so my father is not encouraging, and Adi encourages me and supports me to achieve my dreams in the movie, not in real life. లవ్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మరి అడిగారా? మరి లవ్ ఎంత ఇష్టం, ఎంత లవ్ చేస్తున్నారు?
full movie आने भी नहीं है. And that you have to see actually. You're just guessing, I think. Guessing? నేను గెస్ట్ Seeing చేస్తున్నాను the- oh. ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్ లో చెప్తారు కదా ఆది గారు చాలా కోపంగా 2 years నుంచి తెలుసు కానీ తెలియనట్టు ఉంటుంది అని. మరి అంటే ఇక్కడ ఇది ఉండేటప్పుడు సాంగ్ అంత బ్యూటిఫుల్ సాంగ్ మరి తన కోసం డెడికేట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ అతను లవ్ చేస్తున్నారు తిన్నని అక్కడ క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ మరి మీరు ఇది సస్పెన్స్ కదా అండి, కొంచెం సస్పెన్స్. కొంచెం మీరు మొత్తం అంతా లీక్ చేయకండి ప్లీజ్. మీరు మా సినిమా చూసి మాకు 19 రిలీజ్ ఉంది. అయితే ఇప్పుడు నేను గెస్ట్ చేసింది రైట్ అయితే అంటే అది రైట్ రాంగ్ తెలియదు కదా. You have to watch the మూవీ చూడాలి. లాక్ వేసేసారు నాకు ఇక్కడ. ఓకే సూపర్. సో మొత్తానికి అయితే ఆది గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? It was really nice working with Adi, and we met on the sets and started interacting. We started our scenes and everything, and I think he's really, really comfortable and so nice to work with. Manchi support chesaru, and whatever difficult scenes we had, we would always discuss before, and it was always so comfortable. So I think he's done a fabulous job in the film. His look is so different, and I've never seen Adi's looking like this in any of his films. The look which you can see in this poster, it's మాకు చాలా really unique గా కనిపించింది. very unique and chala rowdy. చాలా Because he is kind of పోస్టర్ చూసి చెప్పారు కదా చాలా he is kind of like rowdy in the film, the first half of the film. So yeah, I think that suited him well. అవునా? So అంటే ఆది గారితో వర్క్ చేశారు కదా, సో అంటే ఆ ట్రావెల్ లో మీకు బాగా ఆది గారి నుంచి ఏమైనా పిక్ చేసుకోవాలంటే ఏం పిక్ చేసుకుంటారు? కోపం ఉంటుందా అసలు ఆది గారికి? no, he never gets angry, never. కదా? I've never seen him getting angry. Hmm. Never. He's always so calm, so pleasant, and he works with a lot of passion, very focused on his every shot. ఏదో ఒకటి చెప్పాలి, పిక్ చేసుకోవాలంటే ఏం పిక్ చేసుకుంటారు ఆది గారు? You have to pick one thing. What you want to pick? Or like good or bad? You said he doesn't have anything bad. Bad. ఫస్ట్ బ్యాడ్. Bad तो है ही नहीं actually. ये तो पता नहीं है. नहीं. ఫస్ట్ టక్ మన బ్యాడ్ అని కదా అసలు ఏముందా అని అనుకున్నాను నేను. I was just teasing him, so yeah. అసలు బ్యాడే లేదు అస్సలు. నో ఇంత రౌడీ. That is in the film, no. ఓకే 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 గుడ్. Good. He's a very nice person. That is the టోటల్ పిక్ చేసుకోవాలంటారు. yeah. సూపర్. సో మీరు చెప్పండి అది ఇలా టోటల్ His patience. Yeah, he has a lot of patience. He will never react too much or less. That's the thing I like about him the most. Patience. అసలు కోపం ఎందుకు రాలేదంటారు? ఏంటండి మీరు రోజు కోపం అంటున్నారు ఏంటి? నేను వెళ్ళి ఇలా మీద అరవాలా? నాకు అర్థం కావట్లే. Maybe I have never seen it. Yeah. No, We've I never have. seen it. If you, she's asking కోపం. Think I should shout on you guys. అంటే ఎక్కడ చూసినా Give na, we'll get good promo video. Once get angry. ఇది ఏదో ఒకసారి అమ్మో నా మీద. He's always smiling. Just look at him. Yes, అందుకే అసలు కోపం వస్తుందా అని అడుగుతున్నా. ఎందుకు రాదండి మళ్ళీ కోపం వస్తుందా? చెప్పండి. శశి అంటే 2 కళ్ళు వాడికి 2 పదాలు కాదు 2 ఐస్ అని చెప్పి అంటారు. సో తన పేరు కూడా శశినా లేకపోతే ఇంకేమైనా ఉందా ఇక్కడ? Theaters లో చూడండి. కాదు యా అందులో మనం చెప్పాం ఫ్రెండ్ శివ చేశాడు క్యారెక్టర్. శివ గారు చేశారు. సో తను చాలా బాగా చేశాడు. నేను ఫస్ట్ టైం తనతో చేయడం వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఫ్రెండ్షిప్ కూడా మంచి వాల్యూ ఉండేది. నవ్వుతున్నారు ఎందుకు? ఎందుకు? I think she knows everything what we say. So that's why she's like, I already know. అంటే నేను ఏమనుకుంటాను చెప్తూ ఉంటే అతను చెప్పే డైలాగ్ నాకు గుర్తొస్తుంది అనమాట. శశి అంటే 2 పదాలు కాదు వాడికి 2 కళ్ళు మన ఇద్దరం అనగానే నాకు డౌట్ వచ్చింది. శశి అంటే ఇంకేమైనా శశిలో తనకి ఏమైనా స్టార్టింగ్ వర్డ్ ఉందా అని అడిగాను. అది స్టార్టింగ్ వర్డ్ అయితే చెప్తున్నాను కదా. అంటే సో వెరీ ఇంపార్టెంట్ రోల్ తనది కూడా. సో ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఇచ్చే క్యారెక్టరు. సో ఆబ్వియస్లీ ట్రైలర్ చూస్తే అందరు కూడా చెప్తున్నారు ఒక పక్క లవ్ ఉంటూ ఒక పక్క ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. ఒక పక్కన డాడీ డాటర్ రిలేషన్ ఎమోషన్ Very emotional. రాజీవ్ కనకాల గారు వాళ్ళ ఫాదర్. Father character యా చేశారు. వెరీ నైస్ రోల్.
మీది ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది ఏంటండి? trailer లో. Yeah. ప్రేమించే వాడిని ఇచ్చి పెళ్లి చేయకుండా ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుంది అనుకోవడం నీ మూర్ఖత్వం. అది ఎంతమంది హార్ట్స్ కనెక్ట్ చేశారు తెలుసా. ఏదో అసలు ఫిలిం మొత్తంలో స్టార్టింగ్లోనే ట్రైలర్లోనే ఇంత హార్ట్ ఎమోషనల్ టచింగ్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయంటే ఇంకా ఫిలింలో ఇంకెన్ని ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. హోప్ఫుల్లీ జనాలు ఎక్స్పెక్ట్ ఉన్నాయా? ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. బాగుంది. డైలాగ్స్ అయితే బాగుంటాయి సినిమాలో. సో రవి గారికి చాలా థ్యాంక్స్ అంత మంచి డైలాగ్స్ ఇచ్చినందుకు. నేను డైలాగ్ ఏది ఈ సినిమా ఏదైనా సరే మనం చేస్తున్నప్పుడు తెలియదు కానీ నేను టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా టీజర్లో కూడా అమ్మాయి అందంగా ఉందని ప్రేమించేసిన తర్వాత ప్రాబ్లంలో ఉందని వదిలేస్తే అది లవ్ అవుతుంది అనేది ఆ డైలాగ్ కూడా ఆ డైలాగ్ కూడా చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు, చాలా బాగున్నాయి డైలాగ్స్. సో ఈవెన్ ట్రైలర్ కూడా డైలాగ్స్ బాగున్నాయని చెప్తున్నారు. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. అది గారు అసలు మీ ప్రీవియస్ మూవీస్తో కంపారిజన్ చేసుకుంటే, అంటే కంపారిజన్ చేయకూడదు బట్ చేస్తే కనుక నిజంగా ఇందులో ఒక్కొక్క అంటే ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో, ట్రైలర్లో, టీజర్లో అంటే డిఫరెంట్ వేరియేషన్స్లో మీ లుక్స్ కనిపిస్తుంది. అంటే చాలా కసిగా సెషన్ అనేది చేశారేమో అని మాకు ఆడియన్స్గా మాకు అనిపిస్తుంది. మీరేమంటారు? అంటే నేను అలాగని కాదు, ఏ సినిమా నేను అంతే ఎఫర్ట్ పెట్టే చేస్తాను. ఎఫెక్ట్ పెట్టి చేస్తారు. బట్ ఇందులో ఏంటంటే నాకు కొంచెం ఈ గెటప్ ఇవన్నీ కూడా కుదిరాయి. అంటే కొంచెం దగ్గరుండి డిజైన్ చేసాం. అంటే హెయిర్ స్టైల్ కానీ దానికి హ్యావ్ టు థ్యాంక్ లక్కీ అండ్ సంపత్, వాళ్ళిద్దరూ బాగా డిజైన్ చేశారు. ఆ లుక్ కానీ ఆ హెయిర్ కానీ ఫాల్ కొంచెం సో ఎవ్రీథింగ్ కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేయాల. అంటే ఫస్ట్లో ఉన్నప్పుడైతే పెంచినప్పుడు చాలా అలా ఉండింది, ఎక్కువగా బుషిగా ఉండింది. దాన్ని కొంచెం బాగా చేసి ఇచ్చారు. సో దానికి బాగానే పేరు వచ్చింది. సో మేబీ ఫస్ట్ అదే లుక్, మీ లుక్కే డిఫరెంట్గా ఉంది, యూనిక్గా కనిపిస్తుంది. సో ఆ లుక్ బాగా కుదిరింది. అండ్ పెర్ఫార్మెన్స్ నాకు తెలిసి లైక్ ఆల్ ది ఫిల్మ్స్ ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ మై బెస్ట్. సో అలానే చేశాను. సో మీరు చెప్పాలి, కొంచెం ఎక్కువ ఇచ్చారేమో అని అనిపిస్తుంది. అంటే మీరు 19 చూసి చెప్పాలి. కోపం కానీ Again, she said కోపం. అగైన్ కోపం. అంటే మరి మీరు అంటారు కదా చూస్తుంది కానీ ఏం తెలియనట్టు చేస్తుంది, మరి అక్కడ కోపం ఉంది కదండి. ఉందండి. అందులో కోపం ఉంది. సో ఫస్ట్ హాఫ్ లో అంతా కోపంగానే ఉంటుంది, స్మైలే ఉండదు. స్మైలే ఉంటుంది. సో మీ కోపం అంతా స్క్రీన్లోనే ఉంటుంది. సూపర్. కాదు ఎందుకు అలా 2 years ఆల్రెడీ తెలుసు కదా, మరి ఎందుకు అట్లా? Are you 2 years? You already know you sing. She knows the whole script. Someone gave Have you seen the movie already? No. అయ్యో నిజంగా చూసేసాను అనుకుంటా. You are saying everything. I don't know. I mean, I just Direct can't. గా ఏం చెప్తా చేశానంటారేమో. Sorry, but I just cannot reveal. మరి ఎందుకంటే ఆది గారు ఎందుకు నచ్చారు ఫీలింగ్ లో? I like him in the movie because he supported me a lot where my parents didn't support, and as you know already, he supported me throughout. He saved me somewhere, supported me, and that's the whole thing, and that's all I can tell you. అంటే మీ రోల్ ఎలా ఉండబోతుంది కొన్ని? My role is like girl next door, very emotional, very calm, very supportive, selfless girl, singer. Her passion is singing, and we are in a band. We all are singers, 4-5 people. That's my character, singer character. సో మాకు ఇందులో బేసిక్ ఎక్కువగా కనిపించింది ఏంటంటే లవ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఫ్రెండ్షిప్కి కూడా అంత ఇంపార్టెన్స్, బోత్ ఈక్వల్గా కనిపించింది. సో అంటే అంటే మీ రోల్ ఎలా ఉండబోతున్నారు శశి ఫిలింలో? అంటే తప్పకుండా మీరు చెప్పినట్టు ఆ వాల్యూస్ అయితే ఉంటుంది క్యారెక్టర్లో. సో ఫ్యామిలీకి, ఇలా ఫ్రెండ్షిప్కి, అలానే లవ్కి ఎంత వాల్యూస్ ఇచ్చాడు, అందరికీ సమానమైన వాల్యూ అయితే ఇస్తాడు. ఇది కాదు. సో ఫ్రెండ్ అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం, జనరల్గా జరుగుతూ ఉంటుంది ఏంటంటే మంచి ఫ్రెండ్స్గా ఉంటారు, బట్ లవ్లో పడిన తర్వాత ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి లవ్తో అలా ట్రావెల్ అయిపోతారు. బట్ ఇందులో వచ్చేసరికి లవ్లో పడినా కూడా ఈక్వల్గానే అదే ఫ్రెండ్గా మాత్రం ఎక్కడ వదలడు, ఈక్వల్గా ఫ్రెండ్తో కూడా ఉంటాడు. సో ఆ బ్యాలెన్స్ అయితే ఉంటుంది సినిమాలో. సో దట్ ఈస్ విచ్ ఐ లైక్ అబౌట్ ది హోల్ క్యారెక్టరైజేషన్. సో అట్ ది సేమ్ టైమ్ మీరు సినిమా చూడండి, అంతే కొంచెం మంచి హై పాయింట్స్ అయితే ఉన్నాయి, ఎమోషనల్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అలానే అజయ్ గారు నా బ్రదర్ క్యారెక్టర్ చేశారు, చాలా మంచి రోల్. సో అజయ్ గారు మన మదర్ క్యారెక్టర్ తులసి గారు చేశారు, ఆవిడది చాలా మంచి రోల్. సో ఇలాగా జయప్రకాష్ గారు, సో ఆయన కూడా బ్యూటిఫుల్ రోల్ చేశారు. సో ఇలాగ అందరివి కూడా మంచి క్యారెక్టర్స్, అజయ్ కనకాల గారు, అలానే వెన్నెల కిషోరు, వైవ హర్ష. ఎందుకు కొట్టారు?
So basically, my character is more like she's a tomboyish college low. Na college, I have a group of friends and na gang leader. So it's like I love ragging people who try to be over smart. So something happens and he tries to be over smart, so I slap him. ట్రైలర్ కానీ టీజర్ కానీ మెగాస్టార్ చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో లాంచ్ చేయించారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? తిని మాత్రం చెక్క సెల్ఫీ తీసుకుని ఎన్ని మీమ్స్ ఎంత ట్రోల్ అవుతుందో. ఆది గారు మాత్రం చాలా ఇన్నోసెంట్గా అక్కడ కూడా ఎన్ని ఇప్పుడు నాకు తెలిసి ఈ సాంగ్ తర్వాత ఈ ఫిలిం తర్వాత ఎక్కువ మంది గర్ల్స్ ఫాలోవర్స్ పెరిగారండి మీకు కదా? నాకు తెలియదండి. ఇన్స్టాలో మీరు చెక్ చేసుకోవట్లేదా? అంటే చెక్ చేసుకోవడం అంటే ఫాలోవర్స్ పెరగడం అంతగా తెలియదండి. అంటే మీరు ఇన్స్టా అబ్జర్వ్ చేయలేదు? అబ్జర్వ్ చేయడం కాదండి, చేస్తాను. బట్ పెరిగారు కదండి ఫాలోవర్స్. పెరుగుతారండి, మనం ఏదైనా అప్డేట్ ఇస్తుంటే పెరుగుతారు ఆటోమేటిక్గా. మెల్లిమెల్లిగా ఆల్రెడీ పబ్లిక్ లోకి రీచ్ అయిపోతుంది. చాలా మంది కాలర్ ట్యూన్స్, రింగ్ టోన్స్, ఎవ్రీథింగ్ పెట్టుకున్నారు. మీకు హౌ యూ ఫీల్? నైస్ అండి, It's great. ఫీల్స్ నైస్. సురభి గారిని ఎంత క్యూట్ గా చూపించారు అవునా? సాంగ్ లో. Thank you. ఓకే, ఒక సాంగ్ యూ హావ్ టు థ్యాంక్ ది డిఓపి. Yeah, Amar Garu. He shot so beautiful. నైస్. తన ఎవ్రీథింగ్ కొన్ని స్లో మోషన్. Even our choreographer Raghu Master, Vijay Master, for choreographing the song so beautifully, because like it was from their side how they wanted the emotions, expressions. సిచ్యువేషన్ కూడా చాలా బాగుంటుంది. Yeah, ఒకే ఒక లోకం situations, అంటే అదైతే మీరు సాంగ్ విన్నారో దానికంటే ఇంకా బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ఆన్ స్క్రీన్. సో ఈ సాంగ్ చూసాక ఆన్ స్క్రీన్ చూసాక ఇంకా చాలా బాగా ఒక డిఫరెంట్ ఫీల్తో అయితే ఉంటుంది 100%. ఏదైతే రెగ్యులర్ సాంగ్ లాగా అయితే వచ్చి వెళ్ళదు, ఒక డిఫరెంట్గా వచ్చి వెళ్తుంది. సో అందుకే ఆ సాంగ్కి అంత లిరిక్స్ కూడా చంద్రబోస్ గారు అంత బాగా రాయడానికి ఆయన జనరల్గా బాగా రాస్తారు. సిచ్యువేషన్ కూడా ఆయన ఇన్స్పైర్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా టీజర్ ట్రైలర్ అంతా లాంచ్ అయ్యింది. ఎలా అనిపించింది? నైస్ అండి, ఎందుకంటే నా బర్త్డే రోజు చిరంజీవి గారు నా టీజర్ రిలీజ్ చేశారు. అండ్ ఫస్ట్ టైం లుక్ కూడా మార్చాను కాబట్టి ఫస్ట్ ఆడియన్స్ కింద ఆయనే చూసి ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది, మ్యాచ్గా ఉన్నాడని చెప్పడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలా నేను ఎక్స్పెక్ట్ చేయలే దాన్ని ఏమంటాం, చిరంజీవి గారి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా కుదిరింది లక్కీగా ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకంటే ప్రేమ కావాలిలో ఆయన వచ్చి ఫస్ట్ టైం క్లాప్ కొట్టారు నాకు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన రావడం అండ్ దొరకడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దట్ టు నా బర్త్డే అవ్వడం అండ్ సినిమాకి మంచి బజ్ వచ్చింది దానివల్ల. సో అలాగే నెక్స్ట్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే అది కూడా మా లక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా రిలీజ్ అయినవన్నీ కూడా మంచి మంచి సక్సెసెస్ అయినాయి. సో కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అవడం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు యాక్చువల్గా మేము కూడా 11th రిలీజ్ అయిపోతుందేమో అని అనుకున్నాం. కానీ ఒక జస్ట్ కట్ అవి పెట్టేటప్పటికి చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు శశి రిలీజ్ 19th, మళ్ళీ ఏమైనా డేట్స్ ఏమైనా చేంజ్? లేదండి, ఫస్ట్లో మేము 12th అనుకున్నాం కానీ తర్వాత కుడెంట్ పాసిబుల్ రిలీజ్ ఇట్. సో అందుకే March 19th అని లాస్ట్ 1 month నుంచి దానికే ఫోకస్ చేసాం. సో కన్ఫర్మ్ సెన్సార్ కూడా అయిపోయింది, March 19th రిలీజ్. సో అంటే ఏ పాయింట్స్ మీకు బాగా టచ్ అయ్యి కనెక్ట్ అయ్యి ఓకే చేశారు ఈ ఫిలింకి? ఇలాంటి ఎలిమెంట్స్ అంటే అలా ఉంటుంది అని కాదు, ఫుల్ నరేషన్ నచ్చింది నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. 100% ఒక చేంజ్ ఓవర్ అయితే ఉంటుందని నేను నమ్మాను ఫస్ట్ ఆయన వచ్చి కథ చెప్పిన తర్వాత. అండ్ దీని ఆయన బ్యాక్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ప్యాషనెట్. వర్మ గారు కానీ మొత్తం హోల్ టీమ్ వెరీ ప్యాషనెట్. సో ఎక్కడ కూడా వాళ్ళు ఏదైతే నమ్మారో దాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని విషయాల్లోనూ ముందుకు తీసుకెళ్లారు, ఏదైతే మేము నమ్మి ఏదైతే స్టార్ట్ చేసామో. అండ్ వన్ మోర్ థింగ్, నాకు డైరెక్టర్ వచ్చి కథ చెప్పిన తర్వాత సాంగ్స్ వినిపించాడు నాకు. ఇదే ఒకే ఒక లోకము, దీంతానా, ప్రేమ ప్రేమ, ఇంకో ఫ్రెండ్షిప్ మీద ఒక సాంగ్ ఉంటుంది, అది కీరవాణి గారు పాడారు ఆ సాంగ్. ఈ సాంగ్స్ ఎప్పుడైతే వినిపించారో అప్పుడే నాకు సాంగ్స్ నచ్చాయి. ఈ వాజ్ విత్ రావడమే స్టోరీతో విత్ 4 songs వచ్చాడు ఆయన. సో చెప్పే మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశాడండి, ఎవరు అంటే అరుణ్, అంటే చాలా బాగున్నాయి ట్యూన్స్ కూడా. సో అప్పటి నుంచే ఐ ఫెల్ట్ మూవీ స్టోరీ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఆడియో కూడా బాగుంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్తోనే ఓకే చేశాను. ఆడియో కూడా బాగుంటుంది ఎందుకంటే లవ్ స్టోరీకి ఇంపార్టెంట్ ఆడియో. సో ఆడియో కూడా బాగుంటుంది, కథ కూడా బాగుంది కాబట్టి 100% కనెక్ట్ అవుతుందని నమ్మకంతో స్టార్ట్ చేశాను. సో 19th March బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ మంచి సక్సెస్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. 3 members. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. హాయ్, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.